గోదావరిపై బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఏపీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. బీజేపీ మా చేతుల్లో ఉంది, మేమేం చెప్తే అది చేస్తారని ధైర్యంతో ఆడిందే ఆట పాడిందే పాట అనే ఒక ధైర్యంతో మాట్లాడుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. లోకేష్ బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తీరుతాం, అన్ని అనుమతులు తెచ్చి తీరుతామని మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లోకేష్ ఏ ధైర్యంతో బనకచెర్లపై బరి తెగించి మాట్లాడుతున్నాడంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగుల జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే బదులు మనం మిగుల జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది, రివర్స్ లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు? ఏనాడైనా మేము అడ్డుకున్నామంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి, సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్, మిమ్మల్ని అడుగుతున్నా, కంఫర్ట్ లేదా మనకి? నో 1 సెకండ్, మనకు కంఫర్ట్ లేదా? మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తుంది, నంబర్ 1. నంబర్ 2, ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం? తెలంగాణ భూభాగమా ఆంధ్ర భూభాగమా? ఆంధ్ర భూభాగం. ఆంధ్ర ఎక్కడుందండి? ఆఫ్టర్ తెలంగాణ కదండి. కృష్ణ గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేల్ అండి. ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు, సముద్రం ఉంది మనకి. కరెక్ట్. ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం? సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం. మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు? వాళ్ళు స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ. ఇది వై విల్ యాక్సెప్ట్ దట్? ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాట్లాడతాం. వీ హావ్ రైట్ టు టాక్. మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము అడిగింది ఏంది భయ్? మా బతుకుదెరువు, మా ప్రజల బతుకుదెరువు, మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం. మా భవిష్యత్తు గురించి, మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు, మాట్లాడితే తప్పు కాదు. ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు, కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది, తప్పకుండా మాట్లాడుతుంది. బతుకుదెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అని మాట్లాడొచ్చునా? మరి నేను ఒక విషయం అడుగుతా, లోకేష్ గారు, మీ నాన్నగారు వెనకట బాబ్లీ మీద కొట్లాడిండు, మహారాష్ట్ర మీద. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడిండు మీ నాన్నగారు. మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా, ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం.